హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాపిక్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి కెమెరాకి సంబంధించిన దాంట్లో ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది ఏఐ బేస్ చేసుకుని. సో అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాం, అది ఎలా యూజ్ అవుతుంది అనేది. సో దానికన్నా ముందు మనం ఒక కోర్స్ అయితే లాంచ్ చేసాం, అదే ఆల్బమ్ డిజైనింగ్ సంబంధించిన ఒక కోర్స్ అయితే లాంచ్ చేసాం. సో ఆ కోర్స్ డీటెయిల్స్ ఏంటి, ఆ కోర్ కంటెంట్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. అలాగే మీరు త్రూ వాట్సాప్ అయినా తెలుసుకోవచ్చు, లేదా నాకు కాల్ చేసినా కూడా నో ప్రాబ్లం. సో ఆ కోర్స్ డీటెయిల్స్ ఏంటనేది మొత్తం అందులో మెన్షన్ చేస్తాను. అదేవిధంగా మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అయితే అడిగారు ఒక వ్యూవర్ మనల్ని, ఏఐ వస్తుంది కదా, ఈ ఫోటోషాప్ బేస్డ్ వర్క్స్కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఫ్యూచర్లో, దీని డిమాండ్ ఉంటుందా అని. సో ఇక్కడ ఏఐ అనేది మనం వర్క్ ఈజీ చేసుకోవడానికే తప్ప టోటల్గా రీప్లేస్ చేయడానికి కాదు. ఏంటంటే ఇప్పుడు ఆల్బమ్ డిజైనింగ్ ఉందనుకోండి, సో ఇక్కడ ఏఐకి మీరు టోటల్గా ఆల్బమ్ డిజైన్ చేయమంటే చేయలేదు కదా. సో అక్కడక్కడ మీకు ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా సరిగా లేదనుకోండి, సో అది మనం రీక్రియేట్ చేసుకోవడానికి ఇంతకుముందు మాన్యువల్గా చేసేవాళ్ళం, ఇప్పుడు కొంచెం ఏఐ తోటి ఇంకొస్త ఈజీ అయింది. బట్ బ్యాక్ సైడ్ ఏముండాలి, దానికి ప్రాంప్ట్ ఇవ్వాలి. అంటే దానికి మనం చెప్పాలి ఇక్కడ ఇది ఈ విధంగా చెయ్యి అని చెప్పేసి మనం చెప్తే అది చేస్తుంది. సో అది కూడా ఫుల్ ప్లెజ్డ్గా అవుతుందంటే కాదు, దాంట్లో కూడా మళ్ళీ మాన్యువల్గా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏఐ అనేది ఒక చిన్న టూల్ మాత్రమే, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అంతే తప్ప అది రీప్లేస్ చేసుకొని టోటల్ వర్క్ అనేది అది చేయడం అనేది జరగదు. సో ఇది ఈ ఇండస్ట్రీయే కాదు, ఎనీ ఇండస్ట్రీ. సో అది టూల్ లాగే వాడుకోవాలి. ఆఖరికి మనకు సోనీ కెమెరాస్లో కూడా ఏఐ అనేది వచ్చింది, దానికి అది షూట్లు అయితే తీయదు కదా. సో బ్యాక్ సైడ్ హ్యూమన్ అనేవాడు ఖచ్చితంగా ఒకటి ఉండాలి. సో దాన్ని ఎలా వాడుకోవాలనేది నేర్చుకోకపోతే మనకి ఇబ్బంది తప్ప, అది రేపు పొద్దున్న వస్తుందేమో అని చెప్పి భయపడి ఇవ్వాలి మనం మానేస్తే ఎందులోని కూడా సక్సెస్ అయితే అవ్వలేం. రైట్. సో ఇక్కడ ఏఐకి సంబంధించిన అప్డేట్ అన్నాను కదా, చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇద్దరు ఫోకస్లో మన మెయిన్ సబ్జెక్ట్ ఉన్నారు, అయితే ఇక్కడ అవుట్ ఆఫ్ ఫోకస్లో ఒక పర్సన్ ఉన్నాడు. సో ఈ పర్సన్ మనకు అవసరం లేదు, కొంచెం డిస్టర్బింగ్గా ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు మనం ఇక్కడ ఉన్న టూల్స్లో లేదా కంటెంట్ అవేర్ యూస్ చేసో లేదా జనరేటివ్ ఫిల్ యూస్ చేసి చేసేవాళ్ళం. సో అలా కాకుండా ఇప్పుడు కెమెరాలో కూడా చేయొచ్చు అనమాట. సో కెమెరాలో మీరు కలర్ గ్రేడింగ్ సంబంధించింది సమ్ ఎడిటింగ్ ఏదో మీరు ప్రాసెస్ చేసుకుంటున్నారు, అంత బాగానే ఉంది. అయితే ఇక్కడే ఇదే ఫ్రేమ్లో కంప్లీట్ అయిపోవాలి మనకి. ఈ పర్సన్ కూడా వద్దు అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఎరేజర్ అని చెప్పేసి ఒక టూల్ ఉంది కదా. సో ఎరేజర్ టూల్ ఎప్పటి నుంచో ఉంది, అయితే ఇక్కడ ఈ టూల్లో మనకి ఏఐని ఇంక్లూడ్ చేశారనమాట. సో ఇక్కడ ఇప్పుడు మనకి పర్సన్ సెలెక్ట్ అవ్వాలి. సో సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ పీపుల్ కాబట్టి ఇక్కడ పీపుల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఎవరు ఇక్కడ అన్నెసెసరీగా ఉన్నారు, పర్సన్ అనేది అన్నెసెసరీగా ఉన్నారు అనేది అది డిటెక్ట్ చేసింది. చూడండి క్లీన్గా వీళ్ళిద్దరూ ఫోకస్లో కరెక్ట్గా ఉన్నారు కాబట్టి, వీళ్ళిద్దరు మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి ఇతన్ని చేసింది. ఇక్కడ సింపుల్గా మీరు రిమూవ్ అని క్లిక్. సో రిమూవ్ క్లిక్ చేసిన వెంటనే మనకి అవుట్పుట్ అయితే వచ్చింది. సో అవుట్పుట్ చూడండి, చూస్తే మీకు ఇక్కడ ఒరిజినల్ ఇమేజే ఇంకొంచెం నాయిజీగా ఉంది. సో ఇక్కడ మీకు చాలా ప్రాపర్గా వచ్చింది మీకు, ఓకే, నాయిస్ లేదు. సో ఇదన్నమాట మన అవుట్పుట్ అయితే. సో ఎంత కంప్లీట్ అయిన తర్వాత మీరు ఓకే ప్రెస్ చేయండి. ఓకే. సో ఏఐతో చేసే అడ్వాంటేజ్ ఇదే. సో ఈ ఏఐ వచ్చిన తర్వాత కొంతమంది ఏంటంటే ఫోటోషాప్కి లేదా ఎడిటింగ్కి వీటికి డిమాండ్ మేబీ ఉండకపోవచ్చు ఫ్యూచర్లో, ఇంకా కష్టమేమో, ఏఐ చేసుకుంటూ వెళ్ళిపోద్దేమో వర్క్ అనుకుంటున్నారు. సో అలా ఏం కుదరదు. సో బ్యాక్ సైడ్ ఒక హ్యూమన్ మైండ్ అనేది కంపల్సరీ ఉండాలి ఏఐకి. ఓకే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇందులో సమ్ రష్ ఏరియాస్లో మనం సోలోగా ఫొటోస్ తీసుకుందామంటే కుదరదు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళని రిమూవ్ చేయాలి. సో ఇది మాన్యువల్గా చేయడం అంటే కొంచెం కష్టమైన పని. సో అది ఏఐని బేస్ చేసుకొని తీసేద్దాం. అప్పుడు చూస్తే మీ ఇక్కడ ఎరేజర్ అయితే చూడండి, ఒక చిన్న టిప్పు, ఇది మీకు యాక్టివేట్ కావాలంటే ముందు మీరు ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంది చూసారా, సో ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ టెక్నాలజీ ప్రివ్యూస్ అని ఉంటుంది. సో ఈ టెక్నాలజీ ప్రివ్యూస్లో ఈ టిక్ పెట్టుంటేనే ఏ యాక్టివేట్ అవుతుంది, లేకపోతే యాక్టివేట్ కాదు, అప్పుడు మీకు వర్క్ అవ్వదు. ఓకే, ఇది మాత్రం మర్చిపోకండి. ఇక్కడ టెక్నాలజీ ప్రివ్యూస్ అనేది టిక్ పెట్టి ఉండాలి. ఓకే ప్రెస్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఏదైతే ప్రాసెస్ ఎరేజర్ తీసుకున్నాం, పీపుల్ అనేది యాక్టివేట్ చేస్తాం ఈ విధంగా. ఇన్ కేస్ మనకి ఈ ఒక్క పర్సనే రిమూవ్ అవ్వాలి, వీళ్ళందరూ ఉండాలి అనుకున్నా కూడా ఉంచవచ్చు. అది ఎలాగా చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ ఎరేజర్ కనిపిస్తుంది కదా బొమ్మ, ఈ ఐకాను. సో వీటిని మనం సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసి డిలీట్ చేసామనుకోండి, ఈ సెలెక్షన్ పోతుంది. ఇప్పుడు ఇది ఒక్కటే సెలెక్షన్లో ఉంది. సపోజ్ ఇప్పుడు నేను రిమూవ్ అన్నాను అనుకోండి,
సో ఇప్పుడు ఆ పర్టికులర్ పోర్షన్ మాత్రమే అరేంజ్ అవుతుంది అనమాట. సో అలా కాదు, నేను టోటల్గా మొత్తం ఉన్న వాళ్ళందరినీ తీసేస్తానంటే ఒకసారి మళ్ళీ రీజనరేట్ చేద్దాం. సో ఇది ఈ విధంగా టోటల్గా సెలక్షన్ ఇచ్చాక రిమూవ్. సో రిమూవ్ అంటే కొంచెం ఏఐ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఓకే, సో ఏఐని మనం ఈ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి తప్ప అది ఉందని చెప్పి మనకు టోటల్గా ఆగిపోతుందేమో అనే భ్రమలో అయితే ఉండకండి. సో అది ఒక టూల్, సో దాన్ని కూడా మనమే యూటిలైజ్ చేసుకోవాలి, అంతేగాని దానికి అది ఇండివిజువల్గా ఏమీ చేయలేదు వర్క్. ఓకే రైట్, ఇది ఇవాళ చిన్న టిప్ ఫోటోషాప్కి సంబంధించి. సో మన కోర్స్ డీటెయిల్స్ ఇవన్నీ కావాలంటే కింద నెంబర్ కనిపిస్తుంది కదా, సో ఆ నెంబర్కి అయితే కాల్ ఆర్ కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ త్రూ కానీ లేదా కాల్ అయినా పర్లేదు. సో ఇది మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక ఉండుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మరిన్ని అప్డేట్స్ మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.